ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 3 విషయాలున్నాయండి. ఒకటి కళాశాలల సామర్థ్యం, వాటి అర్హతలు, వాటి నిర్మాణం ఇట్లాంటి విషయాలు ఒకటో అంశం. రెండో అంశం బోధన, పరిశోధన. మూడో అంశం ఫీజ్ రియంబర్స్‌మెంట్. యెస్. ఈ 3 విషయాలు ఒకదానితో ఒకటి అన్వయంలో ఉంటాయి. ప్రైవేటు కళాశాలలు అనగానే మనకి వెంటనే ఏం గుర్తొస్తుందంటే బిజినెస్ గుర్తొస్తుంది. విద్య ఎప్పుడు కూడా బిజినెస్ కాదు. ఇంతకుముందు ఆర్ కృష్ణన్న చెప్పారు స్పష్టంగా. విద్య మీద పెట్టే పైసను కూడా తిరిగి దాని నుంచి లాభాలు వస్తాయనే భావన ప్రభుత్వాలకు ఉండకూడదు. అయితే పెట్టుబడిదారులు విద్యలోకి ప్రవేశించారు 90వ దశకంలో. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు విద్యలోకి ప్రవేశించి విద్యను ఒక సరుకుగా మార్చారు. విద్య ఒక సరుకు అయ్యిందంటే సహజంగా ఏం జరుగుతుంది? సరుకు యొక్క లక్షణం అమ్మటము, కొనటం అనే భావన వస్తుంది. అంటే ఆర్థిక అంశం అందులోకి వస్తుంది. కనుక విద్యా సంస్థలు ఎక్కువగా పెట్టి వాటి నుంచి లాభాలు పొందాలనే భావనతో చాలామంది ప్రవేశించారు. ప్రవేశించినప్పుడు ప్రమాణాలు పాటించడం సాధ్యం కాదు. ఇంతకుముందు మీరు చెప్పిన వాటిలో యెస్. ప్రమాణాల్లో ఏమొస్తాయి? తరగతి గదుల నిర్మాణం, అధ్యాపకుల నియామకం, తర్వాత ల్యాబుల నిర్మాణం. ఈ 3 అంశాలు నిర్మాణానికి సంబంధించి వస్తాయి. ప్రమాణాలకు సంబంధించి ఈ మూడింటిని మాట్లాడుకోవచ్చు. సహజంగా ఏం చేస్తారు? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలైనా కళాశాలలైనా నిర్మాణం చేసేటప్పుడు యూజీసీ నియమ నిబంధనలకు అనుగుణంగా వాటి నిర్మాణం జరుగుతుంది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు అట్లా నిర్మాణం చేయడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే వారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి భవనాలు నిర్మాణం చేసి అన్ని వేల కోట్లు మళ్ళీ అదే విద్య ద్వారా సంపాదించడం సాధ్యం కాదు గనక ఇరుకిరుకు గదుల్లో భవనాల నిర్మాణం చేసి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకుండా, అదేవిధంగా క్వాలిఫైడ్ అధ్యాపకులు లేకుండా ప్రైవేటు విద్యా సంస్థలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు అన్న చాలా విద్యా సంస్థల పేర్లు చెప్పాడు. నేను వాటి జోలికి వెళ్ళను. ఎందుకు అని అంటే కొన్ని వివాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. నేను కనీసం ఒక 20-30 కళాశాలలకి, ఇంజనీరింగ్ కళాశాలలు, ఎంబీఏ కళాశాలలో గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నాను. అంటే యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలకి మమ్మల్ని గవర్నింగ్ బాడీ మెంబర్స్గా వేస్తారు సీనియర్ ప్రొఫెసర్లు. ఎగ్జాక్ట్లీ. మేము సెలక్షన్స్కి పోయినప్పుడు చూస్తాం అక్కడ కాలేజ్ ఉందా లేదా. మొట్టమొదలు మేము చూసేది కాలేజ్ ఉందా లేదా. మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు. నేను మొదలు గవర్నింగ్ బాడీ మెంబర్గా ఒక 5 ఏళ్ల కిందట నన్ను వేసినప్పుడు ఒక కాలేజీకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటారంటే, సార్ గవర్నింగ్ బాడీని మన యూనివర్సిటీలో నిర్వహించుకుందాం సార్ మీటింగును, మీ దగ్గరికే వస్తాము, అక్కడనే సంతకాలు పెట్టించుకుంటామంటే నేను అనేవాడిని, గవర్నింగ్ బాడీ మీటింగు కాలేజీలో నడవాలండి, యూనివర్సిటీలో కాదు నడవాల్సింది. నేను మీ కాలేజీకి వస్తా, ఫస్ట్ మీ కాలేజీ అడ్రస్ ఎక్కడుందో నాకు చెప్పండి అని అన్నాను. అట్లా ఒక 6 నెలలు గవర్నింగ్ బాడీ మీటింగు వేయకుండా వాయిదా వేసుకున్న సందర్భాలు కనీసం 2-3 ఎంబీఏ కాలేజీలో చూశాను నేను. రిపోర్ట్ రాశాం, అవి కాలేజీ లేదు, వాటికి బిల్డింగ్ లేదు, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. తర్వాత ఒక కాలేజీకి వెళితే ఇన్స్పెక్షన్కు వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నటువంటి అధ్యాపకులు ఎవ్వరు కూడా క్వాలిఫైడ్ అధ్యాపకులు కాదు. ఇట్లా మనం చాలా కాలేజీలు బిజినెస్ కోసం పెట్టిన కాలేజీలు బిజినెస్గానే ఉంటాయి తప్ప వాటి వలన విద్యా ప్రమాణాలు పెరిగి సమాజానికి ఉపయోగకరం జరిగే అవకాశం లేదు. ఇక నేను రెండో విషయంలోకి వస్తా. ఫీజ్ రియంబర్స్మెంట్ అనే స్కీమ్ కేవలం ప్రైవేటు విద్యా సంస్థలని ప్రోత్సహించడం కోసం మాత్రమే వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టినా మేము ఆనాటి నుంచి మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడుతున్న రోజుల్లో కూడా ఈ విషయం మాట్లాడాను 20 ఏళ్ల కిందట. ఇవాళ కూడా అదే విషయం మాట్లాడుతున్నా. అసలు ప్రైవేటు కళాశాలలకి, ప్రైవేటు విద్యా సంస్థలకి ప్రభుత్వ డబ్బును ఎందుకు ఇవ్వాలి? 7,000 కోట్లు అంటున్నారు, 10,000 కోట్లు అంటున్నారు. అనుకుందాం, ఒక 7,000 కోట్లు అనుకుందాం. ఒక డిగ్రీ కాలేజ్ కట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ డిగ్రీ కాలేజీలో పెట్టడానికి 10 కోట్లు ఖర్చు అవుతుందండి. ఒక 10 కోట్లు ఖర్చు పెడితే అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం చేసి, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఉచితంగానే ప్రభుత్వమే విద్యార్థులకి విద్యను అందించవచ్చు. ఒక్క నియోజకవర్గంలో 2 కాలేజీలు పెడితే, ఒకటి అమ్మాయిలకి ఒక అబ్బాయిలకి పెడితే సరిపోతుంది. 119 నియోజకవర్గాలు. 119 నియోజకవర్గాలంటే మనకెన్ని? ఒక 240 కాలేజీలు పెడితే సరిపోతుంది ప్రభుత్వం డిగ్రీ కాలేజీలని. ఈ
240 డిగ్రీ కాలేజీలను పెట్టడానికి తక్కువ ఒక 2000 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుందండి. 2000 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వమే నాణ్యమైన ఉచితమైన విద్య ఇచ్చేది పోయి ప్రైవేటు వ్యక్తులని బాగు చేయడం కోసం ప్రైవేటు వ్యక్తులకి డబ్బును, ప్రభుత్వ డబ్బు అండి. ప్రభుత్వ డబ్బు అంటే ఏమిటిది? రేవంత్ రెడ్డి గారి డబ్బు కాదు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి డబ్బు కాదు. ఈ డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు. ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బును చెల్లిస్తారండి. ఉత్పత్తి తయారు చేసి డబ్బులు చెల్లిస్తారండి. ఈ విధంగా ప్రజల డబ్బును తిరిగి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ఎందుకు? మనమే కాలేజీలు పెట్టి, మనమే యూనివర్సిటీలు పెట్టి, మనమే ఉచిత విద్యను ఇస్తే అప్పుడు నాణ్యమైన విద్యను ఇవ్వచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇప్పుడు. ప్రైవేటు, ఆయన చాలా సందర్భంలో మాట్లాడారు కదా, ప్రైవేటు విద్యా సంస్థల్లో పాఠం చెప్పే టీచరు, గవర్నమెంట్ పాఠశాలలో పాఠం చెప్పే టీచర్ ఇద్దరిని పోల్చుకున్నప్పుడు గవర్నమెంట్లో పాఠాలు చెప్పే టీచర్లు డిఎస్సి ఫస్ట్ బిఏ చేస్తారు, బిఈడి చేస్తారు, తర్వాత పీజీ చేస్తారు, డిఎస్సి రాస్తారు. 1000 మంది ఒక పోస్టుకు పోటీ పడితే ఒక్కడు సెలెక్ట్ అవుతాడు. ఇంత మెరిట్ కలిగినటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తే మరి ఏ పరీక్షలు పెట్టి ఏ పద్ధతి ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు రిక్రూట్మెంట్ చేసుకున్నాయి అనే ప్రశ్న వేసుకుంటే మనందరికీ తెలుసు. అందుకే ఇప్పటికీ కూడా నేను కోరుకుంటున్నది ఏమిటంటే, ప్రైవేటు విద్యా సంస్థలకు, ఇంజనీరింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు, ఎంబీఏ కాలేజీలకు, ఎంసీఏ కాలేజీలకు ప్రభుత్వ డబ్బును దారదత్తం చేయకుండా ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వ ఆధీనములోనే కళాశాలని, యూనివర్సిటీలని విస్తృతంగా నెలకొల్పండి. ఎందుకంటే పేదవాళ్ళు ఇప్పుడిప్పుడే విద్య యొక్క రుచి ఏమిటో తెలుసుకుంటున్నారు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాల వలన మొదటి తరం మేము చదువుల్లోకి వచ్చామండి. ఒక 30 ఏళ్ల కిందట, 40 ఏళ్ల కిందట, మాకన్నా ముందు ఒక 40-50 ఏళ్ల కిందట ఆరు కృష్ణన్న లాంటి వాళ్ళు చదువులోకి వచ్చారు. దేని వలన సాధ్యమైంది? రాజ్యాంగం వలన. ఆ రోజులో మొత్తం ఊరిలో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు మా రోజుల్లో. ఇవాళ ప్రతి ఊరిలో ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఉంటున్నారు. ఈ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకి స్కిల్ ఏముంటుంది? నైపుణ్యాలు ఏం నేర్పిస్తున్నారు? కేవలం మనం పట్టాలు ఇచ్చి పంపిస్తున్నాం తప్ప నైపుణ్యాలు నేర్పించటం లేదు. కనుక నైపుణ్యాలు నేర్పించాలంటే, పోటీ ప్రపంచంలో వాళ్ళు ఉండాలంటే, చదువుకోవాలని ఆశ పెరిగింది తల్లిదండ్రులకి. బిడ్డలను చదివిస్తే రేపు ఈ బిడ్డలు ఉద్యోగం చేస్తే మా బ్రతుకులు బాగుపడతాయని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కనుక పశువులను నమ్మి, బంగారాన్ని నమ్మి, భూములను నమ్మి పిల్లల్ని చదివించడానికి డబ్బును ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క ఇంటి మీద యావరేజ్గా మనం వేసుకున్నా కూడా సంవత్సరానికి 60,000 ఖర్చు పెడుతున్నారండి తల్లిదండ్రులు. చాలా రిపోర్ట్లు వచ్చాయి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ రంగంలో దారాదత్తం చేసే బదులు ప్రభుత్వమే ఉచితంగా విద్య ఇవ్వాలని మేము ఆనాడు డిమాండ్ చేశాం, ఈనాడు కూడా డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు సరే ఇప్పటి వరకు ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు పెట్టుకున్నారు, చిన్న చిన్న కాలేజీలు కూడా ఉన్నాయి. పాపం ఉద్యోగం రాక, పీజీ చదివి పిహెచ్డి చదివి ఉద్యోగం రాక చేవెళ్ళెలో, లేకపోతే వికారాబాద్లో, అచ్చంపేటలో, సంగారెడ్డిలో, జనగామలో, సూర్యాపేటలో, కోదాడలో ఉద్యోగాలు రాక మన వాళ్ళే ఒకప్పుడు కాలేజీలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని, ఇస్తుందని పిల్లల్ని చేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. నేను మన వికారాబాద్లో ఒక కాలేజీకి వెళ్ళాను గవర్నింగ్ బాడీ మెంబర్గా మీటింగ్ కోసం. వెళ్తే అక్కడ కరస్పాండెంట్ చెప్తున్నాడు, ఇప్పటి వరకు 10 కోట్లు అప్పు తెచ్చి జీతాలు ఇస్తున్నాడు లెక్చరర్కి ఆ కాలేజ్ కరస్పాండెంట్. మరి ఈ 10 కోట్లకు వడ్డీ కట్టాలి ఆయన, కానీ ప్రభుత్వం ఇవ్వటం లేదు. అందుకే నా మొదటి ప్రతిపాదన ఏమిటంటే, ఇమీడియట్గా ఈ కాలేజీలకి ఎంత రియంబర్స్మెంట్ ఉందో 2021 నుంచి ఇవ్వలేదండి. ఇవాళ ప్రభుత్వ సమస్యనే కాదు ఇది. గత ప్రభుత్వం ఆనాటి బడ్జెట్ విపరీతంగా వేరే వేరే స్కీమ్స్ మీద ఖర్చు పెట్టారు. అంటే డబ్బులు ఖర్చు పెడితే ఓట్లు వచ్చే స్కీమ్స్ మీద ఖర్చు పెట్టారు, కానీ చదువు మీద ఖర్చు పెడితే ఓట్లు రావు గనక వాళ్ళకి ఎవరికి పాలకులకు పట్టింపు లేదు. 2021 కరోనా నుంచి ఈ సంక్షోభం ఏర్పడింది. అప్పటి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రావటం లేదు. మీకు లైవ్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నానండి. ఆర్ట్స్ కాలేజ్కి 4 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉందండి. ఆర్ట్స్ కాలేజ్కి ఎవరు వస్తారు? పేద పిల్లలు వస్తారు. మొత్తం తెలంగాణలో ఉన్న పిల్లలందరూ ఆర్ట్స్ కాలేజ్కి వస్తారు. ప్రతి గ్రామం నుంచి ఒక విద్యార్థి ఉంటాడు అక్కడ. ఆ పిల్లలు ఫీజులు కట్టలేక ఇవాళ ఒక పిల్లవాడు వచ్చాడు, 6 నెలల కిందట తండ్రి చనిపోయాడు. ఎంఎల్ఐసిలో చేరాడు ఆ పిల్లవాడు. తండ్రి చనిపోయి 3rd సెమిస్టర్ ఎగ్జామ్ రాయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ రీఅడ్మిషన్ కోసం వచ్చాడు. ఆ పిల్లవాడు ఇప్పుడు తప్పనిసరిగా ఒక 20,000 కడితే తప్ప చేరలేడు.
కానీ ఏమింది, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. 2023లో చేరిన విద్యార్థికి 2025 అయిపోయి 26లోకి వస్తున్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోగా ఆ పిల్లవాడు 20,000 కట్టలేడు. సార్ నేను కట్టలేను అంటున్నాడు. ఏం చేస్తాం మనం ఇక్కడ? విద్యార్థి ఫీజు కట్టకపోతే పిల్లలకి హాస్టల్లో భోజనం పెట్టలేము. ప్రతి నెలకి ఆర్ట్స్ కాలేజ్ నుంచి 30 లక్షలు నేను సరుకులు సప్లై చేసే వాళ్ళకి 30 లక్షల చెక్ ఇవ్వాలండి. కూరగాయలు సప్లై చేసేవాడు ఉంటాడు, బియ్యం సప్లై చేసేవాడు ఉంటాడు, తర్వాత పప్పులు సప్లై చేసేవాడు ఉంటాడు, షుగర్ సప్లై చేసేవాళ్ళు ఉంటాడు. వీళ్ళందరికీ నెలకి 30 లక్షలు ఇవ్వాలి. గవర్నమెంట్ ఏమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు, పిల్లలు ఏమో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. మరి 30,000 ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి హాస్టల్కి? ఇది ఒక పెద్ద సమస్య. నిజాం కాలేజ్ సమస్య, ఆర్ట్స్ కాలేజ్ సమస్య, ఇంజనీరింగ్ కాలేజ్ సమస్య, కోర్ట్ ఉమెన్స్ కాలేజ్, యూనివర్సిటీ సమస్య, మొత్తం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దెబ్బతిని ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇమీడియట్గా ఎంత రియంబర్స్మెంట్ ఉన్నదో ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి అందరికి ఇచ్చేసి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కు ఇచ్చేసి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని ఒకానొక పరిస్థితి రావాలి. ఎందుకనంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ డబ్బును ప్రభుత్వమే ఇంజనీరింగ్ కాలేజీలు ఓపెన్ చేయండి, డిగ్రీ కాలేజీలు ఓపెన్ చేయండి, తర్వాత ఎంబీఏ కాలేజీలు మీరే ఓపెన్ చేయండి. మనం నాణ్యమైన విద్యని ఇవ్వచ్చు. ఆ నాణ్యమైన విద్యతో ప్రపంచంలో మన పిల్లలకి నైపుణ్యాన్ని ఇవ్వచ్చు. రిక్రూట్మెంట్ చేయండి, ఆ డబ్బుతో రిక్రూట్మెంట్ చేయండి. ఫలితంగా మన రేపటి తరానికి జ్ఞానవంతమైన సమాజాన్ని కోరుకోవాలి. మనం జ్ఞానం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తే ఆ సమాజంలో సంస్కారం ఉండదు, ఆ సమాజంలో అరాచకత్వం వస్తుంది, ఆ సమాజంలో ఎదుటివాడిని ప్రేమించే, ఎదుటివాడిని గౌరవించే తత్వం ఉండదు. కనుక జ్ఞానాన్ని తెలంగాణ సమాజంలో నింపాలని, అలా నింపడం కోసం ఆర్ కృష్ణన్న గారు గత 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. వారు ఆలోచించాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు ఆలోచించాలి, ముఖ్యమంత్రి ఆలోచించాలి. తెలంగాణ సమాజంలో ఇది ఒక చర్చ జరగాలి. డన్.